అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈ రోజు అయితే మనకి నోటికి కమ్మగా కారంగా ఉండే చికెన్ లివర్ అయితే ఫ్రై అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే ఒక హాఫ్ కిలో లివర్ అయితే తెచ్చుకున్నానండి. ఇప్పుడు చికెన్ కూడా బాగా రేట్ తగ్గింది కదా, లివర్ కూడా బాగా రేట్ తగ్గింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. దీనికి 3 చెంచాల నూనె అయితే పడుతుందండి, మరి ఎక్కువ ఏం పట్టదు. ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా కోసుకొని మనకు ఒక 50% ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. మనకు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు చూసారు కదా, ఈ మాత్రం మనకు ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మీడియం సైజు టమాటాని వేసుకుందాం, చిన్న చిన్న ముక్కలు కోసుకుని. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు, అలాగే టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక 3 నిమిషాలు. చూసారు కదా, మన టమాటాల ముక్కలు ఎర్రగడ్డ బాగా మెత్తపడ్డాయి. ఇప్పుడు 1/4 టీ స్పూను పసుపు వేసుకుందాము, అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. వేసుకొని దీంట్లో ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మసాలా మనకు ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది మన చికెన్ లివర్ అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే తెల్లగడ్డ అలాగే అల్లం పేస్ట్ని అయితే 1 స్పూన్ వేసుకుందాము. నేనైతే పేస్ట్ లేదు, ఒక ఇంచు అల్లము అలాగే ఒక 4-5 రెబ్బల తెల్లగడ్డలు వేసుకుని బాగా కచ్చా పచ్చగా దంచుకొని దీంట్లో వేసేసాను. అది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఒక్క 4 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/4 టీ స్పూను పట్టా లవంగాలు యాలకుల పొడి అయితే ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందాము. ఒక్క సెకండ్ అలాగా నూనెలో వాడ్చుకుందాము. దీనివల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేయడం వల్ల ఏమంటే మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. మనకు ఇప్పుడే మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది మసాలా అనేది. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూను కారం అయితే వేసుకుందామండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనకి వేసిన కారం అలాగే ధనియాల పొడి కొంచెం ఫ్రై అవ్వాలి కదా నూనెలో. ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పటికే మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న లివర్ ఉంది కదా, కడిగి పెట్టుకున్నాం కదా, ఆ లివర్ని మనం ఇందులో వేసుకునేద్దాము. మొత్తం వేసుకున్న తర్వాత మసాలా మొత్తం లివర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో అయితే మనం నీళ్ళైతే వేయడం లేదండి. లివర్లో ఉన్న నీటితోనే మనకు లివర్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. స్టవ్ అయితే ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, మన లివర్లో ఉండే నీళ్ళు వచ్చేసాయి బయటికి. మసాలా బాగా మన గ్రేవీలా అయింది. ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లోనే లివర్ను బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మనం మూత పెడితే ఈ విధంగా లివర్లో ఉండే నీళ్ళంతా వచ్చేస్తాయి బయటికి. ముక్క కూడా మనకు బాగా గట్టిగానే ఉంటుంది, మరి ఎక్కువ మెత్తపడకుండా. ఇది కలిపేటప్పుడు చూసి కలుపుకోవాలండి, ఎందుకంటే లివర్ అనేది మెత్తగా ఉంటుంది కదా, తొందరగా ఉడికిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు మనకు. అలాగే లివర్ ఫ్రైలో ఒక స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోవడానికి ఏం చేద్దామంటే ఒక స్పూను సోంపుని అయితే బాగా సన్నగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. మనకు 70% కుక్ అయిన తర్వాత లివర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం సోంపు పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ నీస్ స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా మన లివర్లో వాటర్ అనేది ఉంది, గ్రేవీ అనేది, దాన్ని బాగా ఫ్రై చేసేయాలి మనము. స్టవ్ని అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. అలాగే కుక్ చేసుకోవాలి. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రసం అన్నంలో కానీ పప్పన్నంలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రోటీలో కూడా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మసాలాతోనే, ప్యాకెట్ మసాలాలు ఎలాంటివి యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కలపడం వల్ల ఏమంటే మనకు ప్యాన్లో ఉండే మసాలా అంతా చికెన్ లివర్కి బాగా పడుతుందండి. ఎక్కువ కలపడం వల్ల ఇది ముద్దగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కలిపాను. ప్యాన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. కడాయిలో ఉన్నప్పుడు ఏమంటే చూసి కలుపుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం రఫ్గా కలిపామంటే మనకు లివర్ అనేది పిండి పిండిగా అయిపోతుంది. మనం ఇందులో ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదండి. ఈ విధంగా ప్యాన్లో 4 పక్కల మనం మసాలాతో పాటు లివర్ని కూడా ఇలా కలుపుకోవడం వల్ల మనకు ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది, బాగా డ్రైగా అవుతుంది. చూసారు కదా, మన లివర్ అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత ఎమ్మిగా టేస్టీగా ఉంది కదా, చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ సింపుల్ మసాలాతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. చెప్పడం కదని ఒకసారి చేసేయండి. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ.